మీరందరూ ఎంతో శ్రమపడి నా కూతుర్ని ఆశీర్వదించడానికి వచ్చారు. కానీ వాళ్ళ పెళ్లివారు రావటం లేదు. అదేంటి నాయనా, ఎందుకు రావటం లేదు? జాతకరీత్యా ఇవాళ మంచి రోజు కాదట, అందుకే వాళ్ళు రావటం లేదు. అమ్మా, మా కోసం మీరెంతో శ్రమ తీసుకున్నారు, ధన్యుణ్ణి. మనలో మనం సర్దుకోకపోతే ఎలాగండి? పెళ్లి చూపులు ఎప్పుడు? ప్రస్తుతానికి తెలీదు, తెలిసిన వెంటనే కవర్ చేస్తాను. రాధా, పెళ్లివారు వస్తారో లేదో మనకే తెలియని పరిస్థితి. వీళ్ళందరినీ పిలిచి ఇంటిని జాతర చేస్తావేంటి? ఇందులో రాత తప్పేం లేదు నాయనా, నేనే పిలిచాను. మనకీ బలగం ఉందని, ఆ మాత్రం మాట సాయం చేసేవాళ్లు మనకీ ఉన్నారని, ఆ వచ్చే పెళ్లి వాళ్ళకి తెలియచెప్పాలని నేనే పిలిచాను. ఇప్పుడు చూడండి, వాళ్ళు రాలేదన్న బాధ కన్నా ఊళ్ళో వాళ్ళందరికీ తెలిసిందన్న బాధే మనల్ని ఎక్కువగా కృంగదీస్తుంది. అసలు వాళ్ళు రాకపోవడానికి కారణం ఏమిటండి? చెప్పాను కదా, వాళ్ళ జాతకరీత్యా ఇవాళ మంచి రోజు కాదని. ఈ రోజు రాలేదు సరే, మళ్ళీ ఎప్పుడు వస్తానన్నారో చెప్పారా? మంచి రోజు చూసి చెప్తా అన్నారు. ఇలా అంటున్నానని ఏవి అనుకోకోటి. వచ్చే ముందే ఆ జాతకాలు గీతకాలు అవి చూసుకోవచ్చు కదా. వస్తున్నామని చెప్పి ఎదురు చూస్తున్న చిన్నపిల్లకి ఆఖరి నిమిషంలో మేము రావటం లేదని చెప్తే ఏమిటి దాని అర్థం? ఎవరినని ఏమి లాభం? మనలో తప్పు పెట్టుకుని ఇంకోళ్ళ అండంలో అర్థం లేదు. అది కాదు కోటి, ఈ విషయం గురించి మాట్లాడడం ఇంకా అనవసరం. ఏమిటి ఆలోచిస్తున్నావు కోటి? సౌందర్యకి ఎలా న్యాయం చేయాలని ఆలోచిస్తున్నావా? మరి సౌందర్యకి న్యాయం చేస్తే అర్చనకు అన్యాయం చేసినట్టు కాదా? సౌందర్యకి న్యాయం చేస్తే అర్చనకు అన్యాయం చేసినట్టు ఎలా అవుతుంది? అర్చనని ప్రేమించిన కృష్ణని సౌందర్యకి కట్టబెట్టాలనుకుంటున్నావు, మరి అది అన్యాయం కాదా? అయితేనా? కృష్ణ అర్చనలు ప్రేమించుకున్నారు, వాళ్ళిద్దరినీ ఒకటి చేయడానికి ప్రయత్నించాలి గాని సౌందర్యకి కృష్ణనిచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటున్నావు, అది ఘోరం కాదా? ఘోరం ఎలా అవుతుంది? సౌందర్య కృష్ణని ప్రేమించటం లేదా, కానీ కృష్ణ సౌందర్యని ప్రేమించటం లేదుగా. నిజమే, కాని కృష్ణ సౌందర్యకే దక్కాలని నేను కోరుకుంటున్నాను. చూడు కోటి, నువ్వు తలుచుకుంటే పెళ్లి జరుగుతుందేమో గాని ప్రేమ జరగదు. ప్రేమ సహజంగా పుట్టాలి, అది ఒకరు చెప్తే పుట్టేది కాదు. ఏది ఏమైనా నీకు సౌందర్య అంటే ప్రత్యేకమైన అభిమానం కోటి. అది అభిమానం కాదు, సానుభూతి. ఇదిగో ఈ చేతులతోనే నా కన్నబిడ్డని నేను హర్షకిచ్చాను, అంతే. అంతకన్నా దానికి ఏం చేశాను చెప్పు? ఏమీ చేయలేదే. ఇదిగో ఇది నీకమ్మా అని నేనేమైనా ఇచ్చానా? ఇవ్వలేదే, ఏమీ ఇవ్వలేదు. నా బిడ్డ గొప్పింట్లో పెరగచ్చు, దానికి ఏ లోటు లేకపోవచ్చు, కానీ కన్నవాళ్ల ప్రేమ అనురాగం దానికి కరువే కదా. దానికి కారణం నేనే నా జ్ఞాపకం వచ్చినప్పుడల్లా నాకు నేనుగా పాపాత్ముడిగా కనిపిస్తాను. ఆ పాప ప్రక్షాళనకే సౌందర్య కోరుకున్న కృష్ణని తనకి ఎలాగైనా దక్కేలాగా నేను తపన పడుతున్నాను. నువ్వు అందచేయాలనుకుంటున్న కృష్ణ బొమ్మ కాదు, మనిషి. అది నువ్వు ముందు తెలుసుకో. ఆ మనిషికి ఒక మనసు, ఇష్టాలుంటాయి, అది కూడా నువ్వు తెలుసుకో.
అది తెలుసుకున్న తర్వాత సౌందర్యకి నువ్వు న్యాయం చేస్తున్నావో లేదో అన్నది నీకే అర్థమవుతుంది. చూడు, వాళ్ళ పెళ్లి కట్టుబడి నేను ఏ పాపాన్ని మూట కట్టుకోవటలేదు. ఆస్తి అంతస్తు వాళ్ళ పెళ్లి కట్టుబడితే దానికి నేనేం చేయాలి? నేను వాస్తవంగా ఆలోచిస్తాను కాబట్టే ఈ పెళ్లి జరగదని మొదటి నుంచి చెప్తున్నాను. నేనేదో కావాలని చేశాననుకుంటే అది అర్థం చేసుకున్న వాళ్ళ సంస్కారం అంతే. కోటి, నా నుంచి పారిపోవడానికి ప్రయత్నించకు, నాకు సమాధానం చెప్పడానికి ప్రయత్నించు. మంచినీళ్ళండి. అన్నపూర్ణ, కృష్ణ మీద మనం ఎన్నో ఆశలు పెట్టుకున్నాం. ఆఖరికి వీడేంటి ఇలా చేశాడు? మీరేమిటండి కృష్ణేదో పూర్తిగా పాడైపోయి మన చెయ్యి దాటిపోయినట్టుగా మాట్లాడుతున్నారు? పాడైపోవడం అంటే చెడు తిరుగులు తిరగడం ఒకటే కాదన్నపూర్ణ. ఇదిగో ఇలా మన స్థాయి హోదా మర్చిపోయి ప్రేమ గీమ అనడం కూడా పాడైపోవడమే, మన చెయ్యి దాటిపోవడమే. ఆ మాట అంటే నేను ఒప్పుకోనండి. ఇందాక వాడేమన్నాడు? మీ మాట కాదన్ను అని అన్నాడా? వాడికి మీ మీద భయం గౌరవం పోలేదండి. వాడెప్పుడు మన చెయ్యి దాటిపోడు. నువ్వు అన్నది నిజమే అన్నపూర్ణ. ఎప్పుడైతే వాడు మీ మాట కాదనను అన్నాడో అప్పుడు వాడిని ఇంకా నిలదీయాల్సిన అవసరం లేకపోయింది. వాడిది ఇంకా చిన్న వయసేనండి. ఏదో వయసు ఆకర్షణలో ప్రేమ అంటూ గొడవ చేస్తున్నాడే కానీ సర్ది చెప్తే సాల్వ్ అయిపోయే ప్రాబ్లమే ఇది. కాఫీ తాగుతారా? నాకు ఇప్పుడేం అక్కర్లేదు అన్నపూర్ణ. సరే, నేను వెళ్ళి తాగొస్తానండి. ఏమిట్రా? అమ్మా, నీ కొడుకు తప్పు చేశాడంటే నువ్వు నమ్ముతావా? నీ మీద నమ్మకం ఉంది కాబట్టి నువ్వు కూడా ఈ పని చేసావేమిటా అని మేము బాధపడుతున్నాం. మీరు బాధపడేంత నేరం నేనేం చేయలేదమ్మా. నాకు నచ్చిన ఓ మంచి అమ్మాయిని నేను ప్రేమించాను. అది తప్ప? నువ్వు ప్రేమించావో లేదో నేను చెప్పలేను కానీ డబ్బును కుర్రాడివి నువ్వు. ప్రేమ పేరుతో నీ చుట్టూ చాలా మంది తిరగొచ్చురా. అది ప్రేమ కాదు నాన్న. నీకింకా లోకం తెలియదు కృష్ణ. చూడమ్మా, డబ్బు కోసం తిరిగేవాళ్ళెవరో, మనసు తెలిసి తిరిగేవాళ్ళెవరో తెలుసుకోవాలంత చిన్నపిల్లవాడిని కాదు నేను. మొదట అర్చనని నేను ప్రేమించాను. ఆమెను ఒప్పించడానికి ఎంతో కష్టపడ్డాను. ఆస్తి అంతస్తు తేడాలు వస్తాయని ఆమె చెప్పినా మిమ్మల్ని ఒప్పిస్తానని నేను ఆమెకు మాటిచ్చాను. అలా ఎలా మాటిస్తావు కృష్ణ? మీ నాన్నగారి మనస్తత్వం నీకు తెలీదా? ఆయన ఏ ఏ విషయాలు స్ట్రిక్ట్గా ఉంటారో నీకు తెలీదా? ఏ ఆయన మీదున్న భయం గౌరవం అప్పుడు గుర్తుకు రాలేదా? నాన్నగారి మీద నాకున్న భయం గౌరవం ఎక్కడికి పోలేదమ్మా. అవి అలాగే ఉన్నాయి. కాకపోతే అర్చన మీద ఉన్న ప్రేమ నాకు ధైర్యాన్ని నేర్పింది. ఆయన్ని ఎలాగైనా ఒప్పించగలనే ధైర్యాన్ని నేర్పింది. ఇలాంటి ధైర్యాలే ఇంట్లో కలతలు రేపుతాయిరా. ఆ సంగతి నీకు తెలుసుకా? తెలుసమ్మా. అలా జరగకూడదనే నా ప్రేమ విషయం మీకు తెలిసేలా చేసింది. మీ అంగీకారం లేకుండా నేను పెళ్లి చేసుకోనమ్మా. అందుకు నేనే కాదు, అర్చన కూడా ఒప్పుకోదు. నాన్న కృష్ణ, నీ మాటల మధ్యలోకి అర్చన పేరు చాలాసార్లు వచ్చింది. ఆ అమ్మాయి నిన్నంతగా ఆకట్టుకుందా? నువ్వొక్కసారి అర్చన చూస్తే నువ్వు ఇందాకన్న మాట అనవమ్మా. ఇలాంటి అమ్మాయి ప్రేమని ఎలా ఒప్పించావని ఆశ్చర్యపోతావు. ఇలాంటి అమ్మాయిని ప్రేమించడానికి నేను ఎన్ని అవస్థలు పడ్డానో నువ్వు అర్థం చేసుకుంటావు. అర్చన తప్ప నా జీవిత భాగస్వామిగా వేరే ఆడితే సరిపోదని నువ్వే అంటావు. అమ్మా, ఒక్కసారి అర్చన చూడ్డానికి రా అమ్మా. మీ నాన్నగారు పంపించరుగా? పంపించకపోతే నేనే అర్చన తీసుకొచ్చి నీకు చూపిస్తాను. ఇక్కడికి తీసుకొస్తావా? మీ నాన్నగారు ఊరుకుంటారా?
ఇక్కడికి ఎందుకు తీసుకొస్తానమ్మా? నిన్ను ఏదైనా గుళ్ళో కూర్చోపెట్టి నేను వెళ్ళి అర్చన తీసుకొస్తాను. ఏమోరా, ఇదంత పద్ధతిగా ఉండదేమో, వాళ్ళేమన్నా అనుకుంటారేమో. అందుకే కదమ్మా లొకేషన్ గుడి సెలెక్ట్ చేశాను. నువ్వేంకేం మాట్లాడకుండా నాతో రా. సరే. ఏమండి, ఈ పక్కనేదో గుడి ఉందంట. నాకు కుదరదు అన్నపూర్ణ. సాయంకాలంలోకి ఈ ఫైల్స్ ఆడిటర్స్కి ఇవ్వాలి. అయితే నేను వెళ్ళొస్తానండి. ఎలా వెళ్తావు? కృష్ణతో వెళ్తాను. కృష్ణ వచ్చాడా? మ్మ్. మరి నేను చూడ్డానికి రాలేదే? మీరు ఈ ఫైల్స్ చూస్తూ బిజీగా ఉన్నారని నేనే వద్దన్నాను. సరే, వాడిని కూడా గుడికి తీసుకెళ్ళి వాడి బుద్ధి పక్కదారి పట్టకుండా చూడమని దేవుడితో చెప్పి వాడిని సరిచేయి. అలాగేనండి. వాడే దారిలో వెళ్తున్నాడో తెలుసుకోవడానికి వెళ్తున్నాను. పద వెళ్దాం. ఏమిటి హర్ష మాట్లాడుతున్నారు? నా స్టేటస్ తెలుసు, నా మెంటాలిటీ తెలుసు, నా టేస్ట్ తెలుసు, నా పద్ధతులు తెలుసు. అన్నీ తెలిసిన మీరే నా ఇంటి కోటలుగా ఎలాంటి సంబంధం తీసుకొస్తారా? మీ అమ్మాయి పెళ్లి సంబంధం అంటేనే నేను ఇక్కడికి వచ్చాను. ఆ విషయం గురించి మాట్లాడతానంటేనే నాకు రేపు ఎన్ని పనులు ఉన్నా సరే నేను ఇక్కడ ఉండిపోతాను, మీతో మాట్లాడతాను. లేదు, మీరు మాట్లాడేది మీరు తెచ్చిన డ్రైవర్ సంబంధం అయితే నాకు ఈ డిస్కషన్ అనవసరం. నేను వెంటనే వెళ్ళిపోతాను. అమ్మా, నువ్వు ఇక్కడ గుళ్ళో వెయిట్ చేస్తుండు. సరేరా. వాళ్ళ ఇల్లు ఇక్కడికి ఎంత దూరం? దగ్గరేనమ్మా. మీ నాన్నగారికి చెప్పకుండా చేస్తున్నాను ఇది. అటు ఇటు జరిగి ఏమైనా గొడవైతే మాత్రం మీ నాన్నగారికి తెలుస్తుంది. మీ నాన్నగారు నన్ను క్షమించరు. ఏం పర్వాలేదమ్మా, ఇందులో గొడవ జరిగి గోలవడానికి ఏముంది? నువ్వు ఇక్కడే ఉంటే ఓ 20 నిమిషాలు అర్చన తీసుకొచ్చేస్తాను. ఆ అమ్మాయిని చూస్తే నువ్వు తప్పకుండా ఒప్పుకుంటావమ్మా. ఆ నమ్మకం నాకుంది. సరే, నీ నమ్మకాన్ని నేనెందుకు కాదనాలి? నీ ఇష్టం. సరే, వెళ్ళొస్తానమ్మా. అలాగేరా. అవును కృష్ణ, ఏమని చెప్పి తీసుకొస్తావు? ఏం చెప్తానంటే ఉన్నదే చెప్తాను. నువ్వు గుళ్ళో వెయిట్ చేస్తున్నావు అని చెప్తాను. మా అమ్మ నిన్ను చూస్తానంది, అందుకే తీసుకువెళ్తున్నానని చెప్తాను. అలా చెప్పకూడదురా. ఏమ్మా? ఇంటికి రాకుండా గుళ్ళో చూస్తానంటే అర్థమేమిటి? తల్లి తండ్రి చూడకుండా తల్లి మాత్రమే చూస్తానంటే అర్థమేమిటి? మీ నాన్నగారికి ఇష్టం లేనట్టే కదా. మరేం చెప్పాలంటావు? నువ్వు బయటికి తీసుకెళ్తున్నానని చెప్పు. ఆ అమ్మాయి నువ్వంటే ఇష్టపడుతుంది కదా. అవును. నిన్ను ప్రేమిస్తుంది కదా. అవునమ్మా. నువ్వు రమ్మంటే వస్తుంది కదా. తప్పకుండా. మరి నువ్వు పిలుస్తున్నట్టే పిలుచుకోనరా. సరేనమ్మా, నేను వచ్చేలోగా ఇక్కడ దేవుడికి నా గురించి ప్రార్థించమ్మా. అలాగేరా. మరో సంగతి, నేను చూసి నచ్చకపోతే నచ్చలేదని ముఖం మీదే చెప్పేస్తాను. మరి ఆ విషయం గురించి పదే పదే అడగకూడదు. ఆ విషయం ఇంతటితో మర్చిపోవాలి. అలాగేనమ్మా, నీకు నచ్చకపోతే అలాగే ఖచ్చితంగా బాలేదని చెప్పే. నేనేమనుకోను, సరేనా? రే, నీ మాటలు బట్టి ఆ అమ్మాయి నీకు ఖచ్చితంగా నచ్చుతుందన్నట్టు అంత నమ్మకంగా చెప్తున్నావేమిటి? ఆ అమ్మాయి మీద అంత నమ్మకమా? కాదమ్మా, నీ మీద నాకు నమ్మకం. నీ పెంపకంలో పెరిగిన వాడిని. నాకు నచ్చిన అమ్మాయి అంటే దాదాపుగా నీకు నచ్చిన అమ్మాయినని నా ఫీలింగ్. అదే నా నమ్మకం కూడా. నీ మాటల్లో ఆ నమ్మకమేరా నన్ను ఇక్కడికి లాక్కొచ్చింది. వెళ్ళరా. నువ్వన్నట్టు నీ గురించి దేవుణ్ణి ప్రార్థిస్తూ ఇక్కడే ఉంటాను, సరేనా? అలాగేనమ్మా, వస్తాను. ఏంటండి అలా ఉన్నారు?
అక్కడ ఏం జరిగింది? కృష్ణ అమ్మా నాన్నలతో మాట్లాడారా? నాకెందుకో ఈ పెళ్లి జరగదు అనిపిస్తోంది రాధ. అదేమిటండి అలా మాట్లాడుతున్నారు? ఇవాళ కొత్తగా నేను అంటున్న మాట కాదు కదా. ఈ పరిస్థితులన్నీ ఊహించే నేను హర్షకి పదే పదే చెప్పేవాడిని. మా స్థాయిలు వేరు, అంతస్తులు వేరు, మా రెండు కుటుంబాల మధ్య ఉన్న పరిస్థితులు వేరు అని నేను నెత్తి నోరు బాధని చెప్పాను. కాని వాడు నా మాట వినలేదు. అయినా వాణ్ణని లాభలేదు. ఒక డబ్బున్న కుర్రాన్ని ప్రేమించడం మనమ్మాయి చేసిన తప్పు. మన బతుకులేవో మనం ప్రశాంతంగా బతుకుతూ ఉంటే ప్రేమ అంటూ వచ్చి మనందరికీ సుఖశాంతులు లేకుండా చేసిందా కృష్ణ. ఈ సమస్యలన్నిటికీ ప్రధాన కారకుడా కృష్ణ. అర్చనా, అర్చనా, ఏం బాబు మళ్ళీ ఇలా వచ్చావు? ఏ కొత్త సమస్య మా నెత్తి మీద పడేయాలని వచ్చావు? చెప్పు, పర్వాలేదు. లేదా నువ్వు చేసిన దానికి మేవింకా ప్రశాంతతతో బతుకుతున్నావా లేదా అని చూడ్డానికి వచ్చావా? లేదా మమ్మల్ని ప్రశాంతంగా బతకనివ్వకూడదు అని కంకణం కట్టుకుని వచ్చావా? చెప్పు, పర్వాలేదు. అంకుల్, మీరు ఇలా రియాక్ట్ కావడంలో తప్పులేదు. కాకపోతే పరిస్థితులే మిమ్మల్ని ఇలా మాట్లాడిస్తున్నాయి. ఈ పరిస్థితులకి నువ్వు కారణం కాదా? ఈ సమస్యలన్నీ తీసుకొచ్చింది నువ్వు కాదా? చెప్పు. అవునో కాదో చెప్పలేను, కానీ ఏ ప్రాబ్లం అయినా నేను హర్ష గారు సాల్వ్ చేస్తాం అంకుల్. ఏమిటి మీరిద్దరూ సాల్వ్ చేసేది? మీ నాన్నగారు అంత ఖచ్చితంగా చెప్పిన తర్వాత నువ్విలా మాట్లాడడం నాకు అర్థం కావట్లేదు. అది కాదు అంకుల్, ఒక్కసారి నేను చెప్పేది వినండి ప్లీజ్. ఏంటి నువ్వు చెప్పేది నేను వినేది? ఒకసారి అర్చనని నాతో పాటు బయటికి పంపిస్తే ఓ అరగంటలో మళ్ళీ ఇంట్లో దింపేస్తాను. బయటికి పంపించాలా? ఇంత జరిగిన తర్వాత నా కూతుర్ని నీతో పంపిస్తానని నువ్వు ఎలా అనుకున్నావు? ఏ ధైర్యంతో నువ్వు ఆ మాట అడుగుతున్నావు? మాట్లాడకుండా మర్యాదగా బయటికి వెళ్ళు. అది కాదు అంకుల్, అర్చనతో నా పెళ్లి జరగాలని గట్టి పట్టుదలతో ఉన్నాను. అందుకే మా ఇంట్లో వాళ్ళని ఒప్పించడానికి చేసే ప్రయత్నంలో భాగంగానే ఒక్కసారి అర్చన నాతో పంపమంటున్నాను. మీ నాన్నగారన్న మాటలు ఇంకా నా చెవిలో మోగుతూనే ఉన్నాయి. ఈ డ్రైవర్ కూతుర్ని నువ్వు పెళ్లి చేసుకుంటే హైదరాబాదులో ఆయన తలెత్తుకు తిరగలేరట. మరి ఇప్పుడు నా కూతుర్ని నీతో పంపిస్తే ఈ వీధిలో నేను తలెత్తుకు బతకగలనా? మీరు మా నాన్నగారు అంటున్న మాటకి పంతంతో అంటున్న మాటే కానీ నిజంగా నా గురించి మీకు తెలీదా అంకుల్? తెలుసు, తెలుసు కాబట్టే మర్యాదగా బయటికి వెళ్ళమంటున్నాను. చదువుకున్నవాడివి, ఒకసారి చెప్తే అర్థం చేసుకో. మీ దగ్గర డబ్బు ఉండొచ్చు, కానీ మా దగ్గర ఆత్మాభిమానం ఉంటుంది. అది నువ్వు తెలుసుకో. ఆంటీ, కనీసం మీరైనా చెప్పండి ప్లీజ్. ఎంత ధైర్యం ఉంటే మా ఇంటికి వచ్చేలా మాట్లాడతావు? నీ తల్లిదండ్రులతో ఇంటికి వచ్చే అమ్మాయిని చూస్తాను అని చెప్పి రానివాడివి, మీ నాన్నగారు చెప్పిన మాటలు పూర్తిగా విన్నవాడివి, ఇవాళ మా ఇంటికి వచ్చి నా కూతుర్ని నీతో పంపించమని అడుగుతున్నావే? నీ కంటికి నేను ఎలా కనిపిస్తున్నాను? ఒక వెర్రి వేదవలా కనిపిస్తున్నానా? నాన్న, ఆవేశపడకండి. చూడు కృష్ణ, ఇప్పుడు నీ మాట విని మా అమ్మ నాన్న నీతో నన్ను పంపించినా నేను రాను. దయచేసి వెళ్ళిపో. అర్చన, నువ్వు కూడా ఆవేశంతో ఆలోచిస్తున్నా. నాతో ఎందుకు రమ్మంటున్నానో ఒక్కసారి ఆలోచించు. నా ముందే నా కూతురు చేయి పట్టుకుంటావా? మర్యాదగా చెప్తే వెళ్ళవా? తల్లి చెప్పాలా? ఏమిటండి ఆవేశం? బాబు కృష్ణ, దయచేసి వెళ్ళిపో. చిన్నవాడువైనా చేతులెత్తి దండం పెడుతున్నాను. పరువుగా బతుకుతున్నావు, మమ్మల్ని వీధిలోకి లాక్కు. నీలాంటి మంచి కుర్రాడికి ఇది పద్ధతి కాదు. వెళ్ళు బాబు, వెళ్ళు.